సాకులు వెతుకుతున్నాడు ఆయన. ఓకే, రవీంద్ర నాయక్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. రవీంద్ర గారు నమస్తే. నమస్తే అండి. యా, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మీరేం చెప్తారు? ఇవాళ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అసెంబ్లీలో అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. మీ మీ పరిస్థితి ఏంటి, మీ టార్గెట్ ఏంటి, మీ అంచనాలు ఏంటి? ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఎన్నికల ముందు వారు ఇచ్చిన హామీలు, అమలుకు నోచుకొని హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని 90 రోజులలో కొన్ని పూర్తి చేస్తామని, 100 రోజులలో కొన్ని పూర్తి చేస్తామని చెప్పి 4 నెలలు గడుస్తున్నా వాటి మీద మాట తప్పుతూ వాయిదా పర్వంగా నడుస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు సమస్య వచ్చింది, త్రాగునీటి సమస్య వచ్చింది, సాగునీరు రైతులకు అందించలేని పరిస్థితి వచ్చింది, రైతుల ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చింది. తీవ్రమైన ఇబ్బందుల్లో ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి గతంలో కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఆ పరిపాలనలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి కనీసం పాత వాటినన్నా కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. పాత వాటితో పాటు ఇంకింత పెంచి ఇస్తామన్న పథకాల ఊసే లేదు. దాంట్లో పెంచడం తర్వాత సంగతి, కానీ ఉన్న వాటినే ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో మరి ప్రభుత్వం మీద ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ ఇప్పుడున్న పరిపాలన కానీ సక్రమంగా లేకపోవడం వల్ల ప్రజలు మళ్ళీ కూడా కేసీఆర్ గారి యొక్క పరిపాలన కోరుకుంటా ఉన్నారు. రవీంద్ర నాయక్ గారు, రవీంద్ర నాయక్ గారు ఒక్క విషయం చెప్పండి. ఖజానా మొత్తం ఖాళీ చేయబట్టే, మీ వల్ల అప్పులు పెరగబట్టే, భారం పెరగబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కొంత సర్దుబాటుతోటి ఆలస్యం అవుతుందేమో కానీ ఇవ్వటం మాత్రం ఖచ్చితంగా జరిగేదే. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది అన్న వివరణ కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత మీ మీద ప్రాథమికమైనటువంటి ఒకే ఒక ఆరోపణకి ఇప్పటికీ క్లారిటీ రాని పరిస్థితి కూడా ఉంది. ఆ ప్రశ్న ఏంటి, ఆ సందేహం ఏంటి అని అంటే, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేసిన తర్వాత ప్రజల మధ్య మాట తప్పిన నాయకుడిగా ఇవాళ కూడా విమర్శలు ఫేస్ చేస్తున్నారు కేసీఆర్ గారు. మరి వాట్ డు యు సే? కదండి, ఇప్పుడు ప్రభుత్వము అనేది ఏదైనా ప్రభుత్వం వనరులను సమకూర్చుకోవడంతో పాటు అవసరమైన అప్పులు చేయొచ్చు అని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నామ్స్ ప్రకారంగా అప్పులు అనేది సర్వసాధారణం ఏ ప్రభుత్వం అయినా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అప్పులు లేకుండా ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయండి. ఈ 4 నెలల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు అప్పులు చేసినారు? ఇప్పుడు ఎవరైతే పరిపాలన చేస్తా ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేకపోవచ్చు, కానీ అక్కడ మంత్రులుగా పనిచేసేవారు, గతంలో ప్రభుత్వంలో మంత్రులుగా మరి వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరికీ తెలియదా ప్రభుత్వం ఏముంది ఏం లేదు, అప్పులు లేకుండా ప్రభుత్వాన్ని ఎట నడుపుతారు, వీళ్ళు వచ్చినాక ఎందుకు అప్పులు చేస్తున్నారు? మేమన్నామా డిసెంబర్ 9 నాడు 2 లక్షల అప్పులు తెచ్చుకోండి, మేము రాగానే మాఫీ చేస్తామని ఏం చెప్పినామా? 2 లక్షల రవీంద్ర గారు వానాకాలం పంట ఆర్థిక పరమైనటువంటి విషయానికి సమాధానం చెప్తున్నారు. ప్రజలు అడిగినటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్న విమర్శ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు ఆన్సర్ చేయటలా. ఇందిర్ గారు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారు. డెఫినెట్లీ. ఇప్పుడు రవీంద్రనాథ్ చెప్పేటువంటి దాంట్లో అప్పులు చేయొద్దా అని అన్నారు. అప్పు చేయాలా? ఎప్పుడు చేస్తాము? ఆ అప్పును తీర్చే కెపాసిటీ మనలో ఉన్నప్పుడు మనం అప్పు చేస్తాం. ఇల్లే ఎగ్జాంపుల్ దానికి. మనకు వచ్చే జీతాన్ని బట్టి మనము మన బడ్జెట్ ని బట్టి మనము అప్పు చేస్తాం. కానీ ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అప్పుల వల్ల ఒక్కటన్నా అసెట్ గా మీరు ఏమైనా క్రియేట్ చేశారా? కాళేశ్వరం పైన మీరు పెట్టినటువంటి దాని ద్వారా ఒక ఎకరా ఆయకట్టు పెరగకపోగా ఇవాళ దానికోసం తెచ్చినటువంటి అప్పులు వివిధ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరము, తర్వాత వివిధ కార్పొరేషన్ల ద్వారా మీరు చేసినటువంటి అప్పు ద్వారా ఇవాళ పర్ మంత్ 26,000 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి అప్పుకు మిత్తి ప్లస్ కిస్తి కలిసి కడుతున్నాం. ఉద్యోగస్తుల యొక్క జీతాలు మనం 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కేవలం ఈ అప్పు కిస్తీలకే 26,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మనం కట్టినాం. 120 రోజుల్లో కాంగ్రెస్ ప్రజాపాలనలో రేవంత్ అన్న నిన్ననే మా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి గారు ఒక రిలీజ్ చేస్తారు. 120 రోజుల్లో మేము ఏమేం ఖర్చు పెట్టాం, ఓవరాల్ గా 66,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము.
దీంట్లో అత్యధికంగా ఖర్చు చేసింది అప్పులకు కిస్తీలకు మిత్తి కట్టడానికే పెట్టినామని చెప్పినారు. ఖాళీ సో కుండల దీనికి గురించి? మళ్ళా మనం ఇప్పుడు పాలన కొనసాగించాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి you can, ప్రజాపాలన you can ప్రభుత్వము raise your వాళ్ళకు voice. ఉన్నటువంటి ఉన్నటువంటి జీవితాన్ని కొన్ని వదులుకొని మేడం పూర్తిగా ఖాళీ కుండలు ప్రజాపాలన కోసమే- ఒక్క నిమిషం మేడం ఇందిరా గారు అది కూడా చెప్తా, మీకు చెప్తా, ఒకటే సమాధానం నిమిషం చెప్తా. ఒకటే నిమిషం ఇందాక మీరు ఖాళీ లంకె బిందెల బిందెలు ముచ్చట లంకె చెప్పారు. బిందెలు లంకె బిందెలు యా. ఖాళీ కుండలు ఎప్పుడైనాయి మీకు తెలియకుండానే అయినాయా? ఒకటే విషయం చెప్పండి నాకు. డెఫినెట్ గా కాలి బిందెల ముచ్చట అన్నది ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది. ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని అందరం అనుకున్నాం, కానీ మినిమం గవర్నమెంట్ నడపలేనటువంటి దరిద్రమైన పరిస్థితిలో ఉందా, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, కామన్ మినిమం ఖర్చులకు కూడా లేనటువంటి అధ్వాన పరిస్థితుల్లో ఉందని మనం ఎవరు ఊహించున్నాం కదా. ఎస్, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, 100% ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని ఇస్తానని చెప్పింది. ఆ సంక్షేమం కోసం కావాల్సినటువంటి ప్రణాళికలు ఇవాళ మనం కొత్తింట్లోకి పోయినప్పుడు ఇల్లు సర్దుకోవడానికే కొంచెం సమయం పడుతుంది. అట్లాంటిది 100 రోజుల్లో మీరు చెప్పారు కదా, మీరు చేయలేరు కదా, మా ఎంత పడే ముందు కేంద్రం నుంచి ఇప్పటి వరకు 100 రోజుల మాట చెప్పింది 100 రోజుల మాట చెప్పింది మేడం అక్క. 100 రోజులు అని చెప్పింది మేం కాదు, 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నది మీరే. మేమే చెప్తున్నాం, మేమే చెప్తున్నా. కాబట్టి అన్న ఈ ఇక్కడ ఒక ప్రభుత్వంలో